నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలి. సచివాలయ సిబ్బందికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్లు వచ్చినట్లు వెల్లడించిన టీటీడీ. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డీప్ టెక్నాలజీపై విశాఖలో జరిగిన సదస్సులో చర్చించామన్నారు. సాంకేతికతను వినియోగించుకుని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించుకుని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదం ముందుకు వెళుతున్నామని వివరించారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఉద్ఘాటించారు. విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాల విశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అయితే నేను ఆలోచించే విధానం, ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతాం అనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది, మార్గం కూడా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్. ఈరోజు నేను ఇచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, లేకుంటే స్మాల్ కావచ్చు, లేకపోతే మీడియం ఎంటర్ప్రైజ్ కావచ్చు. ఇవన్నీ పెడుతున్నాం. దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని, దీనికి 5 జోన్స్లో 5 పెట్టాం. ఇంకో పక్క అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందు తీసుకుపోతున్నాం. విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆలోచన. ఈ విజన్ 2047లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఏదైతే నేను విజన్ 2047 మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి. అదే మరి అడ్మినిస్ట్రేషన్ మొత్తం అడాప్ట్ చేసుకోవాలి. అదే మరి ప్రజాప్రతినిధులు అడాప్ట్ చేసుకోవాలి. అందరం కలిసి పనిచేయాలి, సమాజాన్ని ముందు తీసుకుపోవాలి. అందుకే 10 ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను. దాంట్లో మొట్టమొదటిది జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, అదే P4. దాని తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. మీరు ఎక్కడ ఉన్నారనే ఇష్యూ కాదు, ఇంట్లో కూర్చొని కూడా పనిచేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తుంది. రాను రాను ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చింది. నాకు పని ఉంది, ఇంకొక ఆయన పని చేస్తాడు. నాకు సమయం వచ్చినప్పుడు పని చేస్తాను, ఆయన అవసరం పని చేసుకుంటారు. ఆ విధంగా టెక్నాలజీ ఒక ఎనేబులర్గా తయారవుతుంది. అలాంటి విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారో అలాంటి వారికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. మూడోది ఏదైతే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అందరం మాట్లాడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక హబ్గా తయారు కావాలని, అలాంటి హబ్గా తయారు కావాలంటే విశాఖపట్నం ఒక హబ్గా తయారు కావాలి. అదే మరి మనకు అమరావతి ఉంది, తిరుపతి ఉంది. ఈ 3 సెంటర్స్ కూడా 3 మేజర్ హబ్స్గా తయారై
మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక పక్క ఎడ్యుకేషన్, ఇంకొక పక్కన మీరు చూస్తే స్కిల్ అప్గ్రేడేషన్ కంటిన్యూగా చేయాలనుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది. దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏం ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు అవన్నీ ఉపయోగిస్తారు. ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది, పిల్లలకు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. సచివాలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అర్హులైన పేదలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. నూతన పెన్షన్ల ప్రక్రియలో ఎంపిక, రేషన్ కార్డుల జారీ, సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. చాలా సంతోషం. నేనే మీ ఎంపీ గారితో మాట్లాడితే ఒకసారి నాకు సచివాలయ సిబ్బందిని, అలాగే డాక్టర్లని, అలాగే అగ్రికల్చర్ వాళ్ళని, ఏ డిపార్ట్మెంట్ ఉంటే అందరినీ ఒకసారి నాకు పరిచయం చేయమని చెప్పి అడిగాను. ఈరోజు బాగుందని చెప్పి అందరూ కూడా ఇక్కడ తిరగడం జరిగింది. యాక్చువల్గా అయితే మీరందరూ కూడా ఈరోజు రివ్యూ సంవత్సరం జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ అటెండెన్స్ చాలా అవసరం ఉన్నారు కూడా, కానీ నా వల్ల పోలేకపోయారు. రేపు నుంచి మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ సంవత్సరం మాత్రం మీరు అటెండ్ కావాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది వచ్చేవాళ్ళు ఒక రెవెన్యూ దానిపైన రావట్లేదు, అన్ని సంవత్సరం మీద వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లో ఒకరు ఎవరో ఒకరు అక్కడ ప్రతినిధి కలిగితే బాగుంటుందని చెప్పి ఆ డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఫాలో అవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. మీరందరూ కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ మేధస్సుతో సంపాదించిన ఉద్యోగాలు అవి. ఎవరు దయాధ్యక్ష మీద మీకు ఉద్యోగాలు రాలా, ఎవరు రికమెండేషన్ మీద మీకు ఉద్యోగాలు రాలా. మీరేమి వాలంటీర్ కాదు, మీరు ఉద్యోగస్తులు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. వాలంటీర్ అయితే ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. అది అన్యాయమా న్యాయమా అని చూడకుండా కూడా చాలా మంది పేదలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మీకు సరైన గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే, మీరు 60 సంవత్సరాల దాకా ఉంటారు ఉద్యోగాలు. మాలాంటి రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, లేదా మళ్ళీ రెస్ట్, మళ్ళీ అవకాశం వస్తాం. మీరు 65 సంవత్సరాలు ఖచ్చితంగా పేదవాళ్ళకి సాయం చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత మీ మీద ఉంటారు. మీరు ఎంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తే ఆ భగవంతుడు మీకు అంత మంచి చేకూరుస్తారు. అట్లా లేకుండా పేదవాళ్ళని నిర్లక్ష్యం చేస్తే అది చాలా పాపం. ఎందువల్లంటే ఈ కాన్స్టిట్యున్సీలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసు, ముఖ్యంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. నేను చెప్పా రెవెన్యూ వాళ్ళకి, ఎవరు ఏ గ్రామంలో భూమిని ఆక్యుపై చేశాడో మీకు తెలుసు. నా భూమి ఒక ఊళ్ళో ఉన్న నా భూమిని ఎవరు ఆక్యుపై చేశారో నాకు తెలియకుండా పోవచ్చు, కానీ అక్కడున్న విఆర్ఓకో అలాగే ఆర్ఐకో విలేజ్ ఎస్టేట్కో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ముందు మీరు బాధ్యులు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడెక్కడ పేదవాళ్ళ భూములు ఆక్యుపై చేశారో మీరే బయట పట్టించని చెప్పి ఎంఆర్ఓ గారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రెవెన్యూ వాళ్ళని, దయచేసి పేదవాళ్ళ భూములు ఎవరు ఆక్యుపై చేశారో మంచిగా పే చేసే బాగుంటుంది. లేకపోతే అది మళ్ళీ ఎంక్వైరీ పెట్టి మీరు ఇబ్బంది తీసుకోకుండా ఇవ్వాలని చెప్పి రెవెన్యూ అధికారులకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ అందరూ వచ్చినారు, సర్వేయర్స్ కూడా వచ్చినారు, విలేజ్ సర్వేయర్స్ కూడా. మీరు కూడా మీ గ్రామంలో భూమి, గవర్నమెంట్ భూమి అసలు ఎన్ని ఎకరాలు ఉంది, ఆ గవర్నమెంట్ భూమిలో ఎవరున్నారు, అసలు యాక్చువల్గా అది గవర్నమెంట్ భూమి అయితే ఎవరు ఆక్యుపై చేశారో లిస్ట్ కూడా మీరు కూడా తయారు చేయడం బాధ్యత సచివాలయ సర్వే అని చెప్పి.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలపడుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది బలపడి వాయుగుండంగా మారడంపై 2 రోజుల తర్వాత స్పష్టత రానుంది. దీని ప్రభావంతో 11 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు పెరుగుతాయని, 12వ తేదీన అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో
అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని వార్తలు బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.